నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆ జర్నలిస్టు పాపం తగిలే కవిత జైలుకు, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. మొహరంపై ఎక్స్ లో సంచలన పోస్ట్, మరోసారి వివాదానికి తెరలేపిన కంగనా. ఇండిగో సర్వే చేసిన రూట్లలో విమానాలు నడపాలి, మంత్రి రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రుల వినతి. ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఏపీ సచివాలయం ఉద్యోగుల హెచ్ఎన్ఏ పెంపు. తెలంగాణలో మరో 2 రోజులు తేలికపాటి వర్షాలు. పారిస్ ఒలింపిక్స్, భారత్ కు త్రుటిలో చేజారిన పతకం. తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య చర్చ వాడి వేడిగా సాగుతుంది. యూపీఏ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్ లో గళం విప్పింది మా సభ్యులు అయితే, మంత్రి పదవుల కోసం పెదవులు మూసుకుని చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీ బీఆర్ఎస్ నాయకులు కాదా? మీరా మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది అని సీఎం సభలో నిలదీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో నేను నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాట్లాడినంతసేపు పార్లమెంట్ లో కేసీఆర్ కనీసం నోరైనా తెరవలేదని ధ్వజమెత్తారు. ఎవరో త్యాగాలు చేస్తే, ఎవరో ఆత్మ బలిదానాలు చేస్తే వాటి పునాదుల మీద అధికారంలోకి వచ్చి మమ్మల్ని తప్పుపడతారా అని మండిపడ్డారు. గతంలో మీ మాట వింటలేదని ఓ మహిళా జర్నలిస్టును జైలు పాలు చేశారని, ఆ పాపం వల్లే ఇవాళ మీ ఇంట్లో జైలుకు పోతున్నారని కవిత అరెస్టుపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మండి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. మొహరంకు సంతాపం తెలిపే ముస్లింల క్లిప్ ను ఆమె రీపోస్ట్ చేశారు. హిందువులు కూడా అలాంటి యుద్ధానికి సిద్ధం కావాలంటూ పరోక్షంగా రాసుకొచ్చింది. కంగనా ట్వీట్ పై ప్రజల నుంచి భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. ముస్లింల ఈ వైఖరి భయానకంగా ఉందని కొందరు, కంగనా హిందువులను రెచ్చగొడుతోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీగా ఉన్నందున ఇలా ట్వీట్ చేయకూడదని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏపీలోని గన్నవరం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపాలన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని విజ్ఞప్తి పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. గన్నవరం నుంచి వారణాసి, అహ్మదాబాద్, పూణే, కోల్కతా, బెంగళూరు వంటి నగరాలకు విమానాలు నడపాలని కేశినేని చిన్ని కోరారు. విజయవాడ నుంచి వారణాసి వయా వైజాగ్, విజయవాడ నుంచి కోల్కతా వయా విశాఖపట్నం, విజయవాడ నుంచి బెంగళూరు వయా హైదరాబాద్ లేదా కొచ్చి, విజయవాడ నుంచి అహ్మదాబాద్, విజయవాడ నుండి పూణే విమాన సర్వీసులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. హెచ్ఓడి కార్యాలయ ఉద్యోగులకు హెచ్ఎన్ఏను ఏపీ ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఉన్న 16% హెచ్ఎన్ఏను 24% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం 25,000 రూపాయలకు మించకుండా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 12వ పీఆర్సీ సిఫార్సులు ఇంకా రానందున 2025 జూన్ వరకు ఈ హెచ్ఎన్ఏ అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పలుచోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ త్రుటిలో ఒక పతకం చేజార్చుకుంది. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్లో అర్జున్ బబుతా 208.4 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు. ఒక దశలో 2వ స్థానంలో నిలిచిన అర్జున్ తర్వాత 4వ స్థానానికి పడిపోయి పతకాన్ని చేజార్చుకున్నాడు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.